బీసీఎస్ఎస్టీ మైనారిటీ సెక్షన్స్ అలాగే నాతో పాటు తెలుగు ముచ్చుకిస్తున్నటువంటి సంస్థల నాయకురాలు శ్రీమతి వెంకల నాగమణి, బీసీఎస్ఎస్టీ మైనారిటీ సెక్షన్ సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వసంత అప్పారావు గారు, మాకు లీగల్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే వెంకల నారాయణ గారు, మా రంగేశ్వరరావు గారు. మిత్రులారు, ఈవేళ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అనేటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధికి విఘాతం కలిగినటువంటి పాలన గత 5 సంవత్సరాలుగా సాగింది. ఆ పాలన వలన ప్రధానంగా యువత భవిత అనేటువంటిది బొగ్గుపాలైంది. మరి ముఖ్యంగా దళితులు, దళిత క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి జెండాను భుజాన వేసుకుని ఆయన్ని గుండెలో పెట్టుకుని రాజన్న బిడ్డగా అతను అధికారం వచ్చేంత వరకు నిరంతరం శ్రమించినటువంటి ఈ వర్గాలకి అధికారానికి వచ్చినటువంటి మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దురాగతాలు, దుర్మార్గాలు ఈ 5 సంవత్సరాలుగా ఈ వర్గాల మీద యథేచ్ఛగా సాగినాయి. కోడికత్తి కేసు మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి పార్సల్ చేయడం, అట్లాగే నాకు అచ్చన్నటువంటి ఒక అధికారిని చంపి పైశాచికమైనటువంటి చర్యలకు కూరుకోవడం, అట్లాగే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి డాక్టర్ గారిని మాస్క్ లేదని అడిగిన పాపానికి ఆయన పిచ్చోడిని చేసి రోడ్ల మీద ఈడ్చి పోలీసులతో కొట్టించి చంపించినటువంటి దురాఘాతాలు ఇవన్నీ కూడా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అత్యంత పాశకమైనటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. కానీ గతంలో ఏబిసిడి వర్గీకరణ తెచ్చారనేటువంటి ఒక కారణం చేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మద్దతును ప్రకటించాం. ఆయన అధికారం వచ్చే వరకు నిరంతరం శ్రమించాం. కానీ మాకు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే హత్యలు, మానభంగాలు, ఆస్తులను దోపిడీ చేయటం, ప్రశ్నించే గొంతుకుని నొక్కేయటం. ఈ దుర్మార్గం అనేటువంటిది ఈ 4.5 సంవత్సరాలుగా మేము అనుభవించాం. అనేక విజ్ఞప్తులు చేశాం, కానీ దేనికి వారు స్పందించలేదు. తిరిగి మా మీద కేసులు పెట్టి దాడులు చేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. ఆ పాలనకి సమర్గీతం పాడాలని నిర్ణయించుకుని ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేవాల్సిన అవసరం ఉంది, కూటమి అభ్యర్థులు నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిర్ణయించుకుని గత నెల 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని నెగ్గించుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అలాగే యువత భవితను కాపాడుకోవాలి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మేము నిర్ణయించుకుని ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని నెగ్గించాలని చెప్పి మీ గౌరవ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.